హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. సో ఈరోజు నేను ఎకనామిక్స్లో 9th క్లాస్తో మేము ముందుకు వచ్చేసాను. ద స్టోరీ ఆఫ్ విలేజ్ పాలంపూర్. సో ఈ స్టోరీతో అయితే ముందుకు వచ్చేసానండి. సో ఇక్కడ లెసన్లోని ఇంపార్టెంట్ థింగ్స్ మొత్తం ఇది విలేజ్ పాలంపూర్ గురించి. సో పాలంపూర్ అనేది ఒక ఇమాజినరీ ఒక విలేజ్. సో దాంట్లో ఏంటి అంటే ఒక ఇమాజినరీ స్టోరీ. సో ప్రొడక్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ స్టోరీ అయితే తీసుకోవడం జరిగింది. మొత్తం అదొక ఇమాజినరీ స్టోరీ. సో దాని నుంచి టెట్కి కానీ డిఎస్సి కానీ ఇంపార్టెంట్ బిట్స్ ఏమొస్తాయి, లెసన్ వైజ్ చెప్పాలి ఇంపార్టెంట్ ఏమొస్తాయి అని చెప్పి చూడడానికి. సో 4 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఏమి ఇచ్చారంటే ల్యాండ్, లేబర్, ఫిజికల్ క్యాపిటల్ ఇచ్చారండి. దీన్ని క్యాపిటల్ అని కూడా అంటాం, అండ్ హ్యూమన్ క్యాపిటల్. సో ఫిజికల్ క్యాపిటల్ అగైన్ 2 టైప్స్గా డివైడ్ అయింది. వన్ ఈజ్ ఫిక్స్డ్ క్యాపిటల్ అండ్ వర్కింగ్ క్యాపిటల్. ఫిక్స్డ్ క్యాపిటల్ మీన్స్ టూల్స్, మెషినరీస్, బిల్డింగ్స్ మీద మనం యూజ్ చేసే క్యాపిటల్ ఫిజికల్ క్యాపిటల్. అండ్ వర్కింగ్ క్యాపిటల్ రా మెటీరియల్స్ అండ్ మనీ ఇన్ హ్యాండ్, ఇవన్నిటిని వర్కింగ్ క్యాపిటల్స్ అంటాం. సో హ్యూమన్ క్యాపిటల్ దీన్నే మనం ఆర్గనైజేషన్ కూడా అంటాం. ఇప్పుడు రా మెటీరియల్స్ ఇట్ ఈస్ కాలింగ్ యాజ్ అ హ్యూమన్ క్యాపిటల్. అండ్ దీనిలో ఏంటంటే నాలెడ్జ్ అండ్ ఎంటర్ప్రైజ్. సో ఇవన్నీ వచ్చాయి. సో ద స్టాండర్డ్ యూనిట్ ఆఫ్ మెజరింగ్ ఏ ల్యాండ్ ఈస్, ఒక ల్యాండ్ని మనం ఎలా మెజర్ చేస్తామంటే ఇన్ ఫార్మ్ ఆఫ్ హెక్టార్స్ అండి. హెక్టార్స్లో మెజర్ చేస్తాం. హెక్టార్లో 1 హెక్టార్ ఈక్వల్ టు 10,000 స్క్వేర్ కిలోమీటర్స్. సో అంటే 1 మీటర్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్ అది తెలుస్తుంది. అలాగే 1 హెక్టార్కు ఈక్వల్ టు 10,000 స్క్వేర్ మీటర్స్. ద క్రాప్ విచ్ ఈస్ గ్రౌండ్ ఇన్ సమ్మర్ సీజన్లో పండించే క్రాప్స్ని ఏమంటారు అంటే జైడ్ క్రాప్ అంటారు, అంటే జైడ్ క్రాప్స్ అంటారు. సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మ్యాంగో, వాటర్ మిలన్ అండి. అలాగే ద క్రాప్స్ విచ్ ఆర్ గ్రోన్ ఇన్ వింటర్ సీజన్లో పండించే క్రాప్స్ని రబీ క్రాప్స్ అంటారు, రబీ. సో ఇది ఏ మంత్ అంటే అక్టోబర్ టు మార్చ్. వీట్, పీస్, గ్రామ్, మస్టర్డ్ ఎగ్జాంపుల్స్ అండి. సో ఇలాంటి పంటలు పండించడం జరుగుతుంది. సో ద క్రాప్స్ విచ్ ఆర్ గ్రోన్ ఇన్ రైనీ సీజన్లో పండించే క్రాప్స్ని ఖరీఫ్ అంటారు. సో ఇవి జూన్ టు సెప్టెంబర్ మంత్స్లో ఉంటాయి. సో అండ్ ఎగ్జాంపుల్స్ ప్యాడీ, మేజ్, సోయా బీన్స్ అండ్ ఎగ్జాంపుల్స్. సో టు గ్రో మోర్ దాన్ 1 crop ఆన్ ఏ పీస్ ఆఫ్ ల్యాండ్ డ్యూరింగ్ ఏ ఇయర్ ఈస్ కాల్డ్ మల్టీక్రాపింగ్. ఒక పీస్ ఆఫ్ ల్యాండ్లో, ఒక చిన్న ల్యాండ్లో 1 crop కంటే ఎక్కువ కానీ పండిస్తే 1 yearలో మోర్ దాన్ 1 crop, ఆ క్రాపింగ్ ఏమంటారంటే మల్టీక్రాపింగ్ అని అంటాము. సో అనదర్ బిట్ ఈస్ మోడర్న్ ఫార్మింగ్ మెథడ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ విచ్ ఏరియాస్. ఫస్ట్ యూజ్ చేసిన అంటే ఇండియాలో ఫస్ట్ మోడర్న్ ఫార్మింగ్, దట్ మీన్స్ హై ఈల్డ్ క్రాపింగ్ని, సీడ్స్ని యూజ్ చేసిన ఫస్ట్ కంట్రీస్ ఏవి అంటే హర్యానా, పంజాబ్, వెస్టర్న్ ఉత్తరప్రదేశ్. హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ ఇవన్నీ 3 సైడ్గా ఉంటాయండి. హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ ఈ 3 అండి ఫస్ట్ యూజ్ చేసింది మోడర్న్ ఫార్మింగ్. సో ఇక్కడ హై ఈల్డ్ క్రాప్స్ని యూజ్ చేయడం అయితే జరిగింది ఫస్ట్. అండ్ ఇక్కడికి వస్తే మల్టీ క్రాపింగ్ కూడా ఇంపార్టెంట్. అలాగే ఏ సీజన్లో ఏ క్రాప్ని, దట్ మీన్స్ వింటర్లో ఏంటి, వింటర్ ఎక్కువ అడుగుతున్నారు, వింటర్ అండ్ రైనీ వచ్చి కర్రీ. రైనీలో ఏం కూర అడిగారు, రైనీ, ఖరీఫ్. అండ్ వింటర్లో రబ్బీ అండ్ సమ్మర్లో జైడ్ క్రాప్. ఇవన్నీ ఈ 3 కొంచెం ఇంపార్టెంట్. ఇది కూడా ఇంపార్టెంట్ అంటే మోడర్న్ క్రాపింగ్ ఎక్కడ అని. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ బిట్స్ విచ్ ఆర్ దేర్ ఇన్ 9th ఎకనామిక్స్ ఫస్ట్ లెసన్ అండి. సో ఈ పాలంపూర్ నుంచి ఏం బిట్స్ లేవా అని అంటే పాలంపూర్ నుంచి ఉన్నాయండి, కానీ దోస్ ఆర్ నాట్ వెరీ టూ మచ్ ఇంపార్టెంట్ ఫర్ డిఎస్సి. సో బికాజ్ పాలంపూర్ అనేది ఒక ఇమాజినరీ స్టోరీ అండి. సో ఇది ఒక కల్పిత కథ. సో అది దేనికి అంటే ప్రొడక్షన్ గురించి, అంటే ఒక కంట్రీలో ఒక విలేజ్లో వెల్ డెవలప్డ్ కంట్రీ అండి పాలంపూర్. దాంతోపాటు సో అది ఏమేమి మెజర్స్ తీసుకుంటుంది, ఎలా జరుగుతుంది దాంట్లో ఆ పాలంపూర్ స్టేట్లో అని చెప్పడానికి. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ థింగ్స్ దే హ్యావ్ యూజ్డ్. సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టాండ్ ద లెసన్ అండ్ ద లెసన్ ఈజ్ నైస్ ఫర్ యూ. సో ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను ఆల్రెడీ 8th క్లాస్కి ఫస్ట్ లెసన్ కూడా అప్లోడ్ చేశానండి. ఎవరైనా వీడియో చూడకుండా చూడండి ప్లీజ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.